ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మరత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసే వాళ్ళతో లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఛానల్. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు తనుజ కళ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటి చూసేద్దాం. యాక్చువల్‌గా తనుజ వచ్చేసి ఇప్పుడు జాతిరత్నాలు వస్తుంది. జాతిరత్నాలు వచ్చేసి తను ఈసారి థర్డ్ ప్లేస్ వచ్చింది. సో జాతిరత్నాల తర్వాత తను దేనికొస్తుంది అని చెప్పి కొంతమంది నాకు మెసేజ్ పెట్టారు. జాతిరత్నాల తర్వాత తను ఇంకొక ప్రోగ్రామ్‌కి రాబోతుంది. అది వచ్చేసి అగ్నిపరీక్ష అయ్యుండొచ్చు, టెరిటరీస్ అయ్యుండొచ్చు. ఇప్పుడు 'బిగ్ బాస్' సీజన్ 10కి సంబంధించి ప్రోమో కూడా రిలీజ్ అయింది. అసలు ప్రోమో చూస్తుంటే చాలా ఎక్సలెంట్‌గా ఉంది. అంటే ఈసారి మొత్తం కామనర్స్ ఉంటారు కదా! అంటే పబ్లిక్‌ని ప్రోమోలోకి తీసుకొచ్చినట్టు డిఫరెంట్‌గా చేశారు. అసలు దశావతారం సూపర్‌గుంది. ఈసారి వచ్చేసి 'బిగ్ బాస్' సీజన్ 10 కదా! సో 10 మెంబర్స్‌లో 10 మెంబర్స్ కామనర్స్ ఉంటారు. 10 మెంబర్స్ వచ్చేసి సెలబ్రిటీస్ ఉంటారు. సో వాళ్ళకి ఇప్పుడు సెలబ్రిటీస్ వచ్చేసి చాలామంది నిజంగానే సెలబ్రిటీస్‌ని తీసుకుంటున్నారట. అంటే ఎవరైతే ఫేమస్ ఉన్నారో బుల్లితెర కావచ్చు, వెండితెర కావచ్చు, వేటులైనా కూడా ఎవరైతే ఫేమస్ ఉన్నారో ఫేమస్ వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నారట. ఎందుకంటే 'బిగ్ బాస్' సీజన్ 9 వచ్చేసి ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలుసు. సో దాని వలన ఇప్పుడు అగ్ని పరీక్షలో వచ్చేసి కామనర్స్ టాప్ 10 కామనర్స్ టాప్‌గా అంటే అన్నిట్లో జెమ్స్ అంటారు కదా! అట్లా ఉండేవాళ్ళని తీసుకుంటున్నారు. సో దానికోసం అని చెప్పి ఇప్పుడు సెలబ్రిటీస్‌ని కూడా అట్లాంటి వాళ్ళని తీసుకుంటే ఈసారి ఇంకా సీజన్ 9కి మించి హిట్ అవుతుందని చెప్పి అందరూ అనుకుంటున్నట్టు మనకది లేటెస్ట్ న్యూస్. బట్ అంతకు మించి హిట్ అవ్వాలంటే మనకి 'తనుజ కళ్యాణ్' లాంటి పేరు దొరకాలిగా. నాకు తెలిసైతే దొరకదు. మేబీ 'రిషి, వసు' వాళ్ళిద్దరొస్తే అసలు ఇంక చెప్పాల్సిన పనే లేదు. టాప్ సెలబ్రిటీస్ వస్తున్నారంటే నేను అనుకోవడం 'రిషి, వసు, కావ్య' ఇంకా 'తేజస్విని' గూడా. వీళ్ళొచ్చారంటే టాప్ సెలబ్రిటీసే అవుతారు. వాళ్ళ గురించి ఇంకా వేటి వేటి గురించి కూడా ఆలోచించకుండా 24 అవర్స్ చూస్తారు 'బిగ్ బాస్' సీజన్ 10. ప్లస్ 10:00కి నైట్ 10:00కొచ్చినా, 9:00కొచ్చినా దాని ముందే ఉంటారు. ఆఫ్‌కోర్స్ నేనైతే 'రిషి, వసు, తేజస్విని' కూడా ఒక వీళ్ళు వచ్చారంటే అసలు వదలను. అక్కడ ఏం జరుగుతున్నా ప్రతి ఎవ్రీ 1 అవర్‌కి ఒకసారి అప్డేట్ కూడా ఇస్తూ ఉంటా. అంటే నా ఫేవరెట్స్ కాబట్టి వాళ్ళు. ఆఫ్‌కోర్స్ నాలానే మీకు కూడా ఫేవరెట్స్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను ఫస్ట్ ఈ ఛానెల్ పెట్టింది నిఖిల్, కావ్యాల గురించి చెప్పాను. సో ఆ నిఖిల్, కావ్యాలు వాళ్ళ ఫ్యాన్స్ అందరూ నాది చాలా వరకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సో నాకు తెలిసినంత వరకు ఈ సబ్స్క్రైబర్స్‌లో చాలామంది నిఖిల్, కావ్య ఫ్యాన్స్ కూడా ఉంటారు. ఎంతమంది నిఖిల్, కావ్య ఫ్యాన్స్ ఉన్నారు? నాకు లైక్ చేసి నిఖిల్, కావ్య ఫ్యాన్స్ ఐ యామ్ ది నిఖిల్, కావ్య ఫ్యాన్ అని చెప్పి కామెంట్ చేయండి. సో వాళ్ళ గురించి స్పెసిఫిక్‌గా వీడియోస్ కూడా చేస్తాను. ఓకే. సో ఇదంతా పక్కన పెడితే మనకు తనుజ వచ్చేసి ఇప్పుడు అగ్ని పరీక్షలో వస్తుంది జడ్జిగా అన్నారు కదా! ఆఫ్‌కోర్స్ అగ్ని పరీక్షలో జడ్జిగా వస్తుంది అని చెప్పి ఇప్పటికి కూడా అదే న్యూస్ వైరల్ అవుతుంది. బట్ శివాజీ గారు కూడా వస్తారు. శివాజీ ఉన్నాడు కదా! ఆయన కూడా వస్తాడు అని చెప్పి అంటున్నారు. ఇప్పుడు 100కి 60% శివాజీ గారు కన్ఫర్మ్ అయిపోయారని చెప్పి మనకది లేటెస్ట్ న్యూస్. సో ఇప్పుడు చూద్దాం. అసలు యాక్చువల్‌గా కళ్యాణ్ వచ్చేసి ఆల్బమ్ రిలీజ్ అవుతుంది. ఆల్బమ్ రిలీజ్ అయ్యేటప్పుడు మన తనుజ కూడా ఉంటుందా అని చెప్పి అడుగుతున్నారు. తనుజ ఉంటానికి తనుజ వచ్చేసి ఆల్బమ్‌లో తనేమి హీరోయిన్ గాదు. ప్లస్ తనుజకి స్పెషల్ గెస్ట్‌గా రావటానికైనా తను కొంచెం వర్క్ ఉంటది గదా! తన డేట్స్ తనకుంటాయి. ఆ డేట్స్‌లో వాళ్ళు ఎవరికైతే ఇచ్చారో ఆ డేట్స్ వాళ్ళకి వెళ్ళాలి. అంటే ఈవెంట్సే కావచ్చు, ప్రోగ్రామే కావచ్చు, తన వెబ్ సీరీస్ కావచ్చు, లేకపోతే చేస్తున్న ఏదన్నా ఇప్పుడు ఒకవేళ జాతిరత్నాలు ఉందనుకోండి. జాతిరత్నాలకు ఇచ్చుండొచ్చు. అట్లా వాళ్ళకి వాళ్ళ బిజీలు వాళ్ళకుంటాయి కాబట్టి కళ్యాణ్ బిజీ కళ్యాణ్‌కుంటది. తనుజ బిజీ తనుజకుంటది. వాళ్ళిద్దరు కలిసి రావాలంటే ఏదైనా స్పెసిఫిక్‌గా స్పెషల్ ఈవెంట్ అయ్యి ఉండాలి. అదర్‌వైజ్ ఇప్పుడు ఏదైనా ఫెస్టివల్స్‌కి వస్తుంటారు కదా! అట్లానే వస్తుండాలి. లేకపోతే ఇప్పుడు స్టార్మా సండే స్టార్మా పరివారం ఉంటుంది కదా! అట్లా వస్తూ ఉంటారు. సో చూద్దాం. వాళ్ళిద్దరు కలిసి మళ్ళీ ఏ ప్రోగ్రామ్‌లో వస్తారనేది. ఎందుకంటే జాతిరత్నాల్లో సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరు మనకు కలిసి చూడలేదు కదా! సో త్వరలో చూడబోతున్నా అని చెప్పి మనకంది లేటెస్ట్ న్యూస్. అది కూడా చాలా షాకింగ్‌గా చూడబోతున్నామట. అంటే నేను అనుకోవటం మేబీ వీళ్ళిద్దరికీ ఒక సీరీస్ వస్తుందన్నారు కదా! ఏమైనా స్టార్ట్ అవుతుందేమో చెప్పి అనుకుంటున్నా. కానీ నాకందిన లేటెస్ట్ న్యూస్ ప్రకారం కళ్యాణ్ అయితే కొంచెం బిజీగా ఉన్నాడు. అంటే తను షూటింగ్ కోసం అని చెప్పి అదర్ కంట్రీస్ కూడా వెళ్తున్నాడట. సో ఇంత బిజీగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరి వెబ్ సీరీస్ రావడం అయితే కొంచెం టైం పడుతుంది. ప్లస్ మన తనుజ కూడా 'హఠా' మూవీ అయిపోయి దానికి సంబంధించి కొన్ని ప్రోగ్రామ్స్ ఉంటాయి గదా! వాటికి సంబంధించి కొంచెం బిజీగా ఉందట తను గూడా. సో చూద్దాం. వెబ్ సీరీస్ గూడా తనకు ఆల్రెడీ 'బిగ్ బాస్‌లోకెళ్ళక ముందే వెబ్ సీరీసెస్ సైన్ చేసింది. ప్లస్ ఒక మూవీకి కూడా సైన్ చేసింది. అవి ఇంకా అంటే సెట్టింగ్‌లోనే ఇప్పుడు షూటింగ్‌లో కొన్ని కొన్నేమో డబ్బింగ్‌లో అట్లా ఉన్నాయి. అంటే తనింకా బయట పెట్టకపోవడానికి రీజన్ ఏంటంటే, అవి ఎవరైతే తీస్తున్నారో ఆ ప్రొడ్యూసర్స్ బయట పెట్టాలి. సో అందుకని ఇంతవరకు తను బయట పెట్టలేదనమాట. సో చూద్దాం ముందు ముందు ఇంకా తనుజానైతే మనం అంటే ఇప్పటివరకు రిలీజ్ చేయలేదు గదా! అన్నీ ఒకేసారి రిలీజ్ అవుతాయి. అసలైతే మనకి పండగే అని చెప్పొచ్చు. ఎందుకంటే తనుజావి, కళ్యాణ్‌వి ఇద్దరు ఒకేసారి రిలీజ్ అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదుగా. ఇద్దరు కలిసి రిలీజ్ అవ్వకపోయినా ఇద్దరు ఒకేసారి రిలీజ్ అయితే సూపర్‌గా ఉంటది కదా! సో చూద్దాం.
తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ నెక్స్ట్ వీడియో గైస్ బాయ్.